దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్పే వర్తమానం మీకు ప్రోత్సాహకరంగా ఉండాలి. నేను చూపించే రెఫరెన్స్లో ఈ 2025 ముగింపు ప్రసంగంగా మీకు ఉండాలి. ఈ 2025 ముగించుకొని 2025లోకి వెళ్ళే ముందు ఇది హెచ్చరిక ప్రసంగంగా మీకు ఉండాలి. ప్రోత్సాహం కొంతమందికి, హెచ్చరిక కొంతమందికి, ధైర్యాన్ని ఇవ్వడానికి కొంతమందికి, బలపడడానికి కొంతమందికి, ప్రేరణ కలిగి ఉండడానికి కొంతమందికి అవసరం. అంటే నేను చెప్పే ప్రసంగం ఆఖరి ప్రసంగం అని కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం కూడా మాట్లాడతాను. మీకు సహోదరి సహోదరులకు మర్చిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మర్చిపోయే లక్షణం ఎక్కువగా వాక్యం విషయంలో జరుగుతుంది. ఈ బలహీనతను మనం జయించాలి. కోటేశ్వరమ్మ గారన్నా ఆమెగా, అమ్మా వందనాలమ్మా, బాగున్నావా? ఓకే, పాత విశ్వాసి. నువ్వు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? కట్ట మీద. ఓకే, ఊళ్ళోకి వచ్చేసేయండి మీరు. వందనాలు, కూర్చోండి అమ్మా. డౌట్ వచ్చిందని, ఎందుకంటే చూపు కూడా కొద్ది తగ్గింది కదా ఒక్కన్న, అందుకే డౌట్ వచ్చింది. ఓకే, దెస్సలోనీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుండి స్పష్టంగా నిదానంగా చదవాలి. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మొదటి వర్తమానము ద్వారా మాట్లాడారు, ఆరాధనను అంగీకరించారు, పాటలు నీ సన్నిధికి చేరాయి. మమ్మలను రెండవ వర్తమానం ద్వారా బలపరచండి. యేసుక్రీస్తు నామములు అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ జాన్ ఈరోజు నన్ను ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం నుంచి అడుగుతున్నాడు, కానీ ఈరోజు కంపల్సరీగా రావాలన్నారు. ఇది ముగించుకొని గుణదల జాన్ చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి గుణదల బ్రాంచ్కి వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళండి, చాలా క్లుప్తంగా ముగించాలి. 9:30 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. బయలుదేరాలి ఇక్కడ నుంచి. అపోస్తులు అథారిటీతో మాట్లాడుతున్న మాట ఇది, ఒక అధికారముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ మీరు వాక్యం లైవ్లో చూస్తున్నారు, మీ పైన ఉన్న నాయకులకు మీరు లోబడి ఉండండి. సహోదరులారా అంటే ప్రతి అవయమునకు ఒక పని ఉంది. ఏదన్నా అవయము పని చేయట్లేదంటే దానికి పక్షవాతం వచ్చిందని మనం చెప్తాం. చచ్చుబడిపోయిందండి, పని చేయట్లేదండి, వీక్ అయిపోయిందని మనం చెప్తాం. దాన్ని వాడుక భాష మనం చూస్తే ఏమో చచ్చుబడిపోయింది, పెరాలసిస్. చేయి పని చేస్తే పని చేస్తాం, పని చేయగలగము. కాలు పని చేస్తే నడవగలము. కళ్ళు పని చేస్తే మనం చూడగలము. ముక్కు పని చేస్తే వాసన పీల్చుకోగలము. ఇలా మనం అవయవాలన్నీ కూడా పని చేయాలి. ఇక్కడ అక్కడ లైవ్లో చూపించినాను, నేను మెడ వంచకుండా అక్కడ చదువుతాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు అన్నాడు. ఎవరైతే, మీరు గమనించాలి, సంఘములో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ప్రయాసపడుతున్నారు, ఎవరు నిలబడుతున్నారు, ఎవరు బాధ్యత కలిగి ఉన్నారు, మరణించిన ఆదరణ కూడికైనా, లేక స్తుతి కూడికైనా, లేక బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ప్రయాసపడుతున్నారు, ఎవరు ప్రభువునందు
అది ప్రభువులో ప్రభువునందు మీ పైన ఉన్నటువంటి వారు ఎలాంటి వారైనా వాడుక భాషలో కూడా ఇదే మాట ఉంది. బుద్ధి చెప్పనే ఉంది. నేను ట్రై చేశాను చూడటానికి, అదే మాట ఉంది. బుద్ధి చెప్పు అనే మాట ఉంది అక్కడ కూడా. చాలు. బుద్ధి చెప్పేవారిని మన్నన చేసి, మీరందరూ కూడా నన్ను మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వందనాలని చెప్తారు. మన్నించి అంటే స్వీకరించి, క్షమించి అంటే మళ్ళీ వేరేగా తీసుకుంటారేమో. అంటే స్వీకరించి, మా ఆతిథ్యమును మీరు గౌరవించి, మన్నించి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి అన్నాడు. అది చూసారా? అంటే మీరేం తగ్గిపోయినట్టు కాదు, మీరేదో మిమ్మల్ని తక్కువగా చూసినట్లు కాదు, కానీ ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాసపడుతున్న ప్రయాసను మీరు గుర్తించి పనిని బట్టి ప్రతి వ్యక్తి పని చేయాలి. పని చేయటమే కాకుండా అది మీరు బాధ్యత కలిగి ఉండాలి. సంఘము అంటే బాధ్యత కలిగిన సంఘం. బాధ్యత కలిగిన సంఘాలు విస్తరిస్తున్నాయి. బాధ్యత కలిగిన సంఘాలు అన్నం లేని వాళ్ళకు అన్నం పెడుతుంది. బాధ్యత కలిగిన సంఘాలు ఏం చేస్తున్నాయి? సువార్తీకరణ ప్రకటిస్తుంది, నిలబడుతుంది. అంతేకాకుండా ఇది సేవకులకి మరీ ఎక్కువైనటువంటి బాధ్యత, అత్యంత బాధ్యత కలిగినటువంటి పని దేవుడు ఇచ్చాడు. చర్చ్ అనగానే ఒక సిమెంటుతో రాళ్లతో కట్టినటువంటి దేవాలయముగా చూడకూడదు. అది పాత నిబంధనలో దేవాలయాలు నిద్రపోతున్నారు, దేవాలయాలు కనిపిస్తాయి, సంఘం కనిపించదు. క్రొత్త నిబంధనలో తెర చినుకుట ద్వారా మనము యేసుక్రీస్తుకు దగ్గరయ్యాము. ఇప్పుడు సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన సొత్తు ఆ మంద అన్నాడు. ఆ మందను మీరు కాసే విషయంలో మీరు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా ఆలోచించండి, మీకు అప్పగించబడి పనిలో నమ్మకంగా ఉన్నారా? నేను అదే చెప్పాను, అందుకే ఎండింగ్ మెసేజ్ అన్నాను. మీకు ఇది ఎండింగ్ మెసేజ్, నాకు ఎండింగ్ మెసేజ్. సంవత్సరపు ముగింపులో మీకు మీ అవయవాలు పనిచేస్తున్నాయా? ఒకవేళ పనిచేస్తాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎవరి కోసం శ్రమిస్తున్నాయి? మీరు సంఘమా అయితే బాధ్యత కలిగి ఉన్నారా? సంఘం అయితే మీరు బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు సేవకుడువా? మరి ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నావా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడైతే మరెక్కువ నీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చకుండా మరొక కొత్త సంవత్సరం నీకు నేను ఎందుకు ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రపోమాకండి, మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మంద అన్నాం, చర్చ్ అన్నాం, సమూహము అన్నాం. చర్చ్ సమూహము, ఎక్లీషియా, ప్రత్యేకించబడిన వారు, బయటకు పిలవబడిన వారు, బయటకు పంపబడిన వారు, కుటుంబము, సజీవమైనది అన్నాడు. సజీవ సహవాసము, జీవము గల దేవుని సంఘము అన్నాడు పౌలు గారు తిమోతి పత్రికలో. సంఘమును మీరు మీ కళ్ళలో ఒక దృశ్యం, సంఘమనగానే ఆత్మలు లేక మనుషులు వీళ్ళందరూ మీకు కనిపిస్తారు. ప్రార్థించేవాళ్ళు, సహకరించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, మనల్ని భుజం తట్టేవారు, మన కోసం విజ్ఞాపన చేసేవారు ఒకరున్నారు. మనల్ని పాతి పెట్టేవాళ్ళు ఒకరున్నారు. మిమ్మల్ని మాట్లాడరే, మిమ్మల్ని నేను నారాయణ చెప్పాలి, నన్ను మీరు పాతి పెట్టాలి. అంటే నాకు మీరు అవసరమా లేదా చెప్పాలి. మీకు నేను అవసరమా లేదా? అదే సంఘం.
సంఘాన్ని మీరు తక్కువగా చూడకూడదు. సంఘాన్ని మీరు చిన్న చూపు చూస్తే దేవుణ్ణి చూస్తున్నారని అర్థం. ఈ మాట మీరు తీసుకుంటే మీరు గలిబిలితో ఉంటారు, నిద్ర పట్టదు. సంఘాన్ని తక్కువగా చూస్తే, సంఘాన్ని చిన్నచూపు చూస్తే మీరు దేవుణ్ణి కూడా చిన్నచూపు చూస్తున్నారు. దేవుడు కూడా తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఏమన్నాడు అపోస్తుల కార్యము 20:28 ఇలాంటి చూడకుండా చెప్పేశారు. అపోస్తుల కార్యములు 20:28 ఎవరి సంఘం అమ్మా? నీ సంఘం, నా సంఘమా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడి, ఈ చర్చి నాది, ఈ సంఘం నాది, నేను కట్టాను, నేను కన్నాను, ఈ ఆత్మలన్నీ నాయే అని ఒకవేళ కొన్నిసార్లు మాట్లాడవచ్చు, కానీ ఒరిజినల్గా అది అర్థం కాదు. దేవుని సంఘం, దేవుడి ప్రజలు, దేవుని సొత్తు, దేవుడు మనకు చెయ్యమని అవకాశము కలుగజేసిన పరిచర్య. మీరు ఒక కానుక ఇస్తున్నారు అనుకో, పాస్టర్ గారికి ఇస్తున్నా అనుకోమాకండి, దేవుడికి ఇస్తున్నా అనుకోనే ఇవ్వండి. పాస్టర్ గారికి ఇస్తున్నా అన్న మైండ్లో ఉన్నప్పుడు మీది మీ బ్యాగ్లోనే ఉంచుకోండి. దేవుడికి ఇస్తున్నా, దేవుడికి చేస్తున్నా ఆ మనస్సులోనికి మీరు రాకపోతే మీరు ఇంకా ఎల్కేజీలో ఉన్నట్టే. చర్చ్ ఎలా ఊహిస్తున్నారు? సంఘం, మీ ఆలోచనలో సంఘం అంటే ఎలా అనుకుంటున్నారు? ఆలోచించండి. ఆదికాండంలో ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. యేసపు విషయంలో తండ్రి ఏమంటాడంటే 37వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచనం. ఏమని చెప్పాడమ్మా? అలాగే వచ్చినాను వాక్యం, అలాగే ఉంచు. అప్పుడు అతను నువ్వు వెళ్ళు, యేసపుతో చెప్తున్నాడు తండ్రి, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమము, మంద క్షేమము తెలుసుకోవాలి. డియర్ బ్రదర్స్, మీ తలల పైకి ఎత్తండి. ఏమనుకోరుగా? దేవరాజు గారు అంటారు, మీరు ఏమనుకున్నా చెప్పేస్తా. ఏమనుకోరుగా? మంద. ఇంకో చోట మందని ఎక్కడన్నాడు? ఇప్పుడు చదువుకున్న మన దానిలో 28 ఉందా మందని? చూడండి, మీ బైబిల్లో ఉందా? ఉందా? యావత్ మంద అనండి అందరూ. ఈ మందలో ఎవరన్నా బలహీనులుగా ఉంటే ఆ మందను ఈ మందలో ఉన్నవారు చూడాలి, ఈ మందను కనికరించాలి, ఈ మంద మీద జాలి పడాలి. మంద సంఘం అంటే నీ అన్నలు ఎలా ఉన్నారు అంటే దీని అర్థం మందను చూడు. నా పిల్లలు ఎలా ఉన్నారు చూసిరా, వెళ్ళి నా మంద ఎలా ఉందో చూసిరా, నా పిల్లలు ఎలా ఉన్నారు. దేవుడు మనలను ఈ గొప్ప పరిచర్యలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బాధ్యత అప్పగించి ఆ బాధ్యత నిర్వర్తించాలని దేవుడు మనల్ని ఇంకా ఈ రోజు వరకు ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సంపూర్ణులగునట్లు, ఇక్కడ బాగా క్యాచ్ చేయాలి మీరు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులవ్వాలి. క్రీస్తు శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మం. యేసుక్రీస్తు ఎవరో? శిరస్సు. శరీరం ఎవరో? మాట్లాడరే? నేను అనొచ్చుగా, నేను అనండి అంతే కదా. అది మనం, ఆయన శిరస్సు. క్షేమాభివృద్ధి
చెందుటకు పరిచర్య ధర్మము ఏ ధర్మం? జరుగుటకును. అందరండి పరిచర్య ధర్మము. నేను కనపడిపోయిన వాక్యం కనపడుతుంది కదా లైవ్లో, చాలు ఆ వాక్యం ఎలా ఉంచు. పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను నియమించెను. ఉపదేశకులుగాను నియమించెను. ఎవరు నియమించారు? దేవుడు నియమించారు. అందుకే దేవుడు నియమించిన వాడిని తక్కువగా చులకనగా మాట్లాడడానికి మనం ధైర్యము చేయకూడదు. అందుకే అన్నాడు, మీ పైన ఉన్న నాయకులు అన్నాడు. దేవుడు నియమించాడు. ఏదో ఒక రోజున మీతో నాకు అవసరం వస్తుంది, ఒప్పుకుంటారా? ఎవరితో అయినా రావచ్చు. ఏదో ఒక రోజు నాతో కూడా మీకు అవసరం వచ్చింది, ఎప్పుడైనా రావచ్చు, ఒప్పుకుంటారా? దేవుడు నియమించిన వారు మిమ్మల్ని ప్రేమించి బుద్ధి చెప్తారు. ఏమన్నా గుర్తుపెట్టుకుని, ప్రేమించడంలో అసలు బుద్ధి చెప్పరు, నువ్వు చెడిపోవాలని చూస్తారు. అది చెడిపోతే చెడిపోయింది, ఆడు చెడిపోతే చెడిపోయాడు, వదిలేద్దాం. ఆ మైండ్ సెట్ దుష్టుని మైండ్ సెట్. నాశనంను కోరేది దుష్టుని మనస్తత్వం. డైలాగ్ సినిమా డైలాగ్ కాదు, అందరూ బాగుండాలి, అందులో షోయింగ్ వద్దు మనకే. సత్క్రియ కావాలి. నేను నమ్మను ఎలా అంటే, సత్క్రియ కావాలి, చేతి చూపించాలి. చనిపోయేలోపు చేతి చూపించాలి. చనిపోయేలోపు నువ్వేంటో నువ్వు రుజువు చేసుకోవాలి. మహేష్, నీ పైన నాయకుడు ఎవరు? వారు నువ్వేం చేయాలి? మన్నన చేసి వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి. మళ్ళీ లేపవే అమ్మాయి మౌనిక, ఆత్మ నీదే. ఎవరు నిద్రపోతున్నారు పక్కన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆత్మ మీదే. వాళ్ళు లేపాలన్నమాట. ఇదే మొదటి దశలోనికి రాసిన పత్రిక 10వ వచనం చదవండి. 10వ వచనం 4:10. సిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మీకేమియు కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్ముని హెచ్చరించుచున్నాము. ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్తున్నాడు మనకి? ఒక్క ముక్కలో చెప్పండి, ఏం చేయాలంట? పని చేయాలి. పనులు నానా రకాలు. సంఘము వెలుపటి వారి ఎడల మనందరం ఎలా ఉండాలంట? మర్యాదగా ఉండాలి. శ్రీనివాసరావు గారు మర్యాదగా లేకపోతే సాయంత్రం ప్రార్థనకు వస్తారా మీరు పిలిస్తే? పొల్లం గారు మర్యాదగా ఉండాలి. వెలుపటి వారి, లేకపోతే వాళ్ళు రేపొద్దున సంఘానికి రారు. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ మాటల హెచ్చరిక. మీరందరూ కూడా ఎలా ఉండాలి? మర్యాదగా ఉండాలి. మర్యాదగా పని చేయాలి. వారి కొరకు మీరు పని చేయాలి. ఇదే సంఘం. అదనమాట. సంఘము గాయాలవుతాయి, సంఘానికి దెబ్బలు తగులుతాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, గోరు లేచిపోతుంది. జింక అప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్ళింది. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు అంటది కదా. ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి తన గాయాలు మానుపుకుంటుంది.
అలాగే మనం కూడా వాక్యం దగ్గరికి వెళ్ళి మన గాయాలు మానుపుకుంటాం. దిస్ ఈజ్ చర్చ్. ఇది చర్చ్ అంటే ఇది, సంఘం అంటే అది సమూహము, ఎక్లీషియా అంటే అది, జీవమగలిగిన దేవుని సంఘము అంటే దాని అర్థం అదే. సంఘము చావదు, బ్రతుకుంటుంది ఎప్పుడు కూడా. మనం చస్తాం కానీ సంఘం చావదు. బ్రతికున్నామంటే పని చేస్తామని అర్థం. చచ్చిపోయినప్పుడు పని చేస్తారా? మాట్లాడరే. బ్రతుకున్న వాళ్ళే పని చేస్తారు. ఇంకా మీకు చాలా రెఫరెన్స్లు, ఇలాంటి రెఫరెన్స్లే, ఈ అంశానికి సంబంధించిన రెఫరెన్స్లే స్పీడ్గా నేను చూపించాలి, న్యాయం చేయాలి. జాను గారి చర్చిలో 2వ దశలోని రాసిన పత్రిక 3:6 చదవండి. 2వ దశలోని రాసిన పత్రిక 3:6. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అబ్బా, ఏమండి, తల్ల పైకెత్తండి, జాగ్రత్త. మనోళ్ళే దిగజారిపోతున్నారంటే క్రైస్తవులు. క్రైస్తవులు దిగజారిపోతున్నారు. బయట వాళ్ళు దిగజారిపోయారంటే ఆశ్చర్యపడవసరం లేదు. అవునా కాదా? చెప్పండి. వెళ్ళిపోవారు అంటే వాక్యం తెలీదు, సంఘం లేదు, దేవుడు తెలీదు, ప్రార్థన అంటే తెలీదు. కానీ చూడండి ఏమనడం ఇక్కడ, అక్రమముగా మీరు దూరముగా ఉండండి, అది మీకు క్షేమం, మీ ఆత్మీయ జీవితమునకు క్షేమం. దేవుతో మీరు సరైన సంబంధము కలిగిన వ్యక్తులైతే మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ పత్రిక 3:15 కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మిగతా వాళ్ళందరూ బైబిల్ తీనవసరం లేదు, టీవీ వైపు చూడండి, కష్టపడమాకండి. 3:15 ప్లీజ్. నేడు మీరు ఆయన శబ్దము వినిని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచపడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా నేడు అనబడు సమయం ఉండగా, అంటే రేపేం జరిగిద్దో తెలియదు కాబట్టి. ఏమన్నా ఒకసారి కళ్ళు బాగా తెరిచి నాయకు చూస్తూ ఉండండి మీరు. నేడు అనే సమయం ఉండగానే, రేపు నీది కాదు, నాది కాదు. ఇప్పుడే ఒక మా అమ్మ బయటకు వచ్చి చెప్పింది, అరుణ్ కుమార్ అంట మనవడి పేరు, ఏడుస్తుంది. ఏం మా అమ్మ అని. మా వాడికి మనవడేగా మా అమ్మ, మనవడేగా 2 కిడ్నీలు లివర్ పాడైపోయిందంట. అయ్యో, 2 కిడ్నీలు లివరు పాడైపోయింది. అయ్యో, ఏమమ్మ తాగుతాడంటే, బాగా తాగాడయా, బాగా తాగాడు. ఏం తాగాడు? మంచినీళ్ళ, థమ్సప్పా? బాగా తాగాడంట. బాగా తాగినోడు కిడ్నీలు అంత దారుణంగా అయిపోతాయా అంటే అయిపోతున్నాయి, తెలియట్లా. లివర్ పాడైపోతుంది. ఎంత దారుణం. ఎంతమ్మ వయసు? 33 సంవత్సరాలు, 33 years, 2 పిల్లలు. ఏం చేస్తాడు భార్య అనే పిల్లల్ని ఇప్పుడు ఆలోచించండి. అందుకే ఏడుస్తుందమ్మా. ప్రియ సహోదరులారా, అందుకే అన్నాడు, ఆ వాక్యం అన్నాడు, ఒకరినొకడు బుద్ధి చదవండి, బుద్ధి చెప్పుచు మూసారా, కఠినపరచబడకూడదని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను
కఠిన పరచపడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనని క్రీస్తులో పాలివారమై ఉందుము. బుద్ధి చెప్పకపోతే రేపాడు ఉండడు. ఇవాళ చెప్పండి బుద్ధి మీరు, అది చెప్తున్నాడు. నేడన సమయం ఉండగానే బుద్ధి చెప్పండి. రేపు నువ్వు ఉండకపోవచ్చు, రేపు వాళ్ళు ఉండకపోవచ్చు. అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అవుతుంది. విశ్వాసులుగా మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, అది ఆయన చెప్పింది. పని అంటే అదే. అందరూ ఓడవలేరు, అందరూ ఓడవడానికి ఎక్కువ అయిపోతారు. 2-3 చాలు. అందరూ వడ్డేచ్చు అవసరం లేదు, ఎక్కువ అయిపోతారు. అందరూ అవసరం లేదు. అందరూ మైకిల్ దగ్గర కూర్చొని అవసరం లేదు, ఎక్కువ అయిపోతారు. 1-2 చాలు. అంతేనా కాదా? మాట్లాడరే. అలాగనమాట. ఎవరు ఏది చేయగలరో అది, ఎవరు దేవుడికి ఏది ఇచ్చాడో, ఎవరికి ఏ సామర్థ్యత ఇచ్చాడో, ఎవరికి దేవుడు ఏ పిలిపిచ్చాడో ఆ పిలుపుకు తగినటువంటి న్యాయం మీరు చేసి కన్ను మూస్తే చాలు. హల్లెలూయా. రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరినికొకరు బుద్ధి చెప్పుకొని సమర్థులనై. అబ్బబ్బబ్బబ్బా, ఒకరినొకరు. తప్పు కాదది. దేవుడు మనలో పెట్టాడు ఆ బాధ్యత. ఎవరైనా చెప్పినా మీరు బాధపడకూడదు, అలగకూడదు. నిన్ను ప్రేమించిన వాళ్ళే చెప్తారు. చెప్పనివ్వండి. నేర్చుకోవలసింది ఏమైనా ఉందా తీసుకోండి, సరి చేసుకోవలసింది ఏమైనా ఉందా సరి చేసుకోండి, మార్చుకోవలసింది ఏమైనా ఉందా మార్చుకోవాలి. ఇది హెచ్చరిక. అధికారముతో బోధిస్తున్న పౌలు, అధికారముతో హెచ్చరిస్తున్న పౌలు, ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి ఈ సంఘములో మీరు బాధ్యత కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 141, కీర్తన గ్రంథము 141 5వ వచనం చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇదండి. బయట ఎవరైనా అభిషేక తైలం మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఈ వాక్యం చూపించండి. అభిషేక తైల మహోత్సవం. అభిషేకం అంటే అసలు జనాలు కిక్కిరిసిపోతున్నారంట. మనం కూడా పెడదామా? మహేష్ ఎప్పుడు వెళ్ళావా? వెళ్ళావు దొరికిపోయావు. మరి నేను ఆలోచిస్తున్నావు, వెళ్ళావు. ఓకే. అభిషేకం అంటే ఏంటి తెలుసా? ఈ వాక్యం చదువు. నువ్వు ఇప్పుడు చదువు. 141వ కీర్తన 5వ వచనం చదువు. 141:5 చదవనే ఉండి ఆయన్ని. ఇప్పుడు ఇది కావాలా అది కావాలా? నీతిమంతులు కొట్టుట అంటే ఏం నిజంగా కొట్టమాగనమ్మా. హెచ్చరిక. నిన్ను ప్రేమిస్తాను. అభిషేకం అంటే అదండి. నిన్ను మంచి దారిలో నడిపించేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారంటే నువ్వు అదృష్టవంతుడు. నీకు ఒక డీకెన్ అవసరం, నీకు ఒక మెంటార్ అవసరం, నాకు ఒక మెంటార్ అవసరం. నీకున్నాడా మెంటార్? మెంటార్ అంటే బీటెక్ వాళ్ళకి తెలుసాం, వాళ్ళకి ఆ భాష తెలుసు అనుకుంటా. ఐఎమ్ కరెక్ట్? మా అమాయకులకి తెలియదు. నడిపించేవాడు, సరిచేసేవాడు, సలహా ఇచ్చేవాడు, ప్రోత్సహించేవాడు. ఇలాంటి విషయంలో మీరు అవగాహన కలిగి ఉండాలి. అభిషేకం అంటే అదండి. ఆయనే చెప్పాడు. అభిషేకం అంటే అదృష్టవంతుడు అనమాట. ఎందుకంటే నిన్ను తిట్టేవాడు, నిన్ను గద్దించేవాడు, నీకు బుద్ధి చెప్పేవాడు, నిన్ను సరిచేసేవాడు. అలాంటి తల్లిదండ్రులను అదృష్టవంతులే పిల్లలు కూడా, ఆస్తి లేకపోయినా కానీ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారుగా? ఓకే. తర్వాత 1 పేతురు చూడండి.
3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఇది ఫెలోషిప్, ఇది సంఘం. ఏది సంఘం? ఆ వాక్యం చూడండి. తుదకు మీరందరూ ఏక మనస్కులే ఒకరి సుఖ దుఃఖముల యందు. మనోళ్ళు సుఖం అంటేనే ఎక్కువ కలుస్తారు, దుఃఖం అంటే కలవరు. బిందు దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? లైక్ దట్. అలా ఎగ్జాంపుల్. ఎంతమంది దర్శించారు? గర్భిణీగా ఉండి కాలు ఎరగొట్టుకొని ఎంత సఫర్ ఆలోచించండి. సుఖ దుఃఖముల యందు. ఇదే సంఘం, ఇదే ఫెలోషిప్, ఇదే దేవుని యొక్క సొత్తు. ఈ మంద లక్షణం, ఇది మంద బాధ్యత. మంద అంటే అదే, సంఘం అంటే అదే. ఇది నీ సత్క్రియల్లో చూపించడం ద్వారా. చర్చికి ఎలా వస్తారండి? ఊరికి సభ్యులు రమ్మంటే వచ్చేస్తారా? ఎలా వస్తారు? ఎలా కట్టబడింది సంఘం? ఎలా విత్తనం వేసింది సంఘం? ఆలోచించాలి. ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుంది? రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మీకు మీరే పగ తీర్చుకొనక. మీరే పోట్లాడుకుంటే దేవుడు కల్పించుకుంటాడా? కల్పించుకోడు. మీరే మాట్లాడుకుంటే దేవుడు కల్పించుకుంటాడా? కల్పించుకోడు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి అంతే. ఏమన్నాడండి? మీరు కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యకూడదు, మేలే చెయ్యండి. అంటే ఎవరో కోసం నా మంచి నేను ఆపుకోలేను, ఎవరో కోసం నేను చేసే మేలు నేను ఆపుకోను. ఇది మనకు నేర్పిస్తున్నటువంటి థియాలజీ, ఇది మనకు నేర్పిస్తున్నటువంటి సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం. యేసు ప్రభు చెప్పిందనమాట. మీకు పోయిన 2 వారాల క్రితం కొన్ని కొటేషన్ చెప్పాను, మీరు చెప్పేసి వాళ్ళు చెప్పకుండా. ప్రేమించిన వారిని ప్రేమించడం మానవత్వం. ఆగండి. ప్రేమించిన వారిని ద్వేషించడం దుష్టత్వం. ప్రేమించని వారిని కూడా ప్రేమించటం దైవత్వం. హల్లెలూయా. సీను బాగున్నాయి కొటేషన్స్. ఇది సంఘం అంటే. మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు. మీ తలలో పైకెత్తండి. మీకు ఇష్టమైన మాటలు చెబుతున్నా, తలలో పైకెత్తండి. ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను. నేను మీకు నచ్చకపోవచ్చు, కొంతమందికి, అందరికి కాకపోవచ్చు. అలా అని చెప్పేసి ఈ నచ్చనే ఒక 10 మందినో 15 మంది దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ నేను తక్కువగా చూడటం కూడదు కాదు. తర్వాత అది మీరు అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. న్యాయమా? అది న్యాయమా? అది సరైందేనా? కాదు 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 అది ఏమాత్రమో కాదు. అలాగే మీరు కూడా కొంతమందికి నచ్చదు. అలా అని చెప్పి సంఘం మీద ఎందేస్తారా? వెయ్యకూడదు. అందుకే మనం ఒకరినొకరము భరించబద్దులమై ఉన్నాము. ఒకరినొకరు ఏం చేయాలి? అదే ఆ మాట ఏంటి తిరగట్లా? దౌర్బల్యములను అన్నాడు పౌలు గారు. భరించబద్దులమై ఉన్నాము అన్నాడు. మనం చూసాం అంతకుముందు యోహాను రాసిన పత్రికలో కొన్ని మీకు 1 యోహానులో 4 అనుకుంటే మీకు చూపించినట్టు 2 వారాల క్రితం. దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. నేను గుణదలోకి ఈ వాక్యం చెప్పి మీరు మెట్లు దిగుతూ వెళ్ళినప్పుడు నేను అపవాది సంబంధన, నేను దేవుని సంబంధన, నేను అపవాది సంబంధన, నేను దేవుని సంబంధన అంటూ మెట్లు దిగమన్నాను. ఎవరి సంబంధాలు? దేవుని సంబంధి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అపవాది సంబంధ లక్షణాలు దీనికి వ్యతిరేకంగా
ఉంటాయి. ఇది స్పష్టం, ఇది స్పష్టం. నా గురించి మీరు చెప్పేయగలరు, ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, మధ్యలో నుంచి కొంతమంది చూస్తున్నారు. నా స్వభావం తెలుసు, నేను ఎలాంటి తెలుసు, నా సాక్ష్యం తెలుసు, లేకపోతే నా బలహీనతలు కూడా మీకు తెలుసు. అలాగే మీలో అందరి గురించి కాకపోయినా కొంతమంది గురించే నాకు మీ మనస్తత్వం తెలుసు, మీ వైఖరి తెలుసు, మీ ఇల్లు ఎక్కడో తెలుసు, మీ విధానాలు తెలుసు, మీరు ప్రేమ విందులో వడ్డిచ్చేవారో పారిపోయేవారో కూడా నాకు బాగా తెలుసు. నిలబడతారో నిలబడరో కూడా నాకు తెలుసు. ఐఎమ్ రైట్. దిస్ ఈజ్ చర్చ్. ఇదే సంఘం. ప్రార్థన చేసుకుందాం.